హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే లెమన్ రైస్ చేస్తున్నాం ఫ్రెండ్స్. చాలా టేస్టీ ఉంటుంది. మీరు కూడా అయితే తప్పకుండా ట్రై చేయండి. ఫస్ట్గా అయితే 2 కప్పుల రైస్ అయితే కడిగి పెట్టుకొని రైస్ కుక్కర్లో పెట్టుకున్నాను. కొంచెం సాల్ట్ కూడా రైస్లో వేసేసుకోండి. అలాగే ఒక కళాయి తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ వేడెక్కిన వెంటనే ఫస్ట్గా అయితే పల్లీలు వేసుకోవాలి ఫ్రెండ్స్. పల్లీలు కొంచెం లేటుగా ఫ్రై అవుతాయి కాబట్టి తర్వాత కొన్ని తాలింపు గింజలు కూడా వేసేసుకున్నాను. అలాగే పచ్చిమిర్చి కూడా వేసేసుకోండి. ఇవన్నీ ఫ్రై అయ్యే లోపల మళ్ళీ మాడిపోతాయి, అందుకే ఒకేసారి వేసాను అన్నీ. రైసు చల్లార్చుకొని కొంచెం పసుపు వేసుకున్నాను. ఇవైతే బాగా ఫ్రై అయిపోయాయి ఫ్రెండ్స్. మంచిగా అన్నీ ఈక్వల్గా ఫ్రై అయ్యేలా చూసుకోవాలి. అలాగే ఫైనల్గా కరివేపాకు కూడా వేసేసుకున్నాను. ఇవి మిర్చి బాగా ఫ్రై అయితేనే టేస్ట్ బాగుంటుంది రైస్లో పెట్టుకొని తినడానికి. స్టవ్ ఆఫ్ చేసుకొని 2 నిమ్మకాయలు అయితే పిండుకున్నాను. స్టవ్ ఆన్ చేసుకొని పిండుకుంటే చేదొస్తుంది. అన్ని ఫ్రై అయిన తర్వాత నిమ్మకాయలు పిండుకొని రైస్లో అయితే వేసేసుకున్నాను. కొంచెం సాల్ట్ చూసుకొని సాల్ట్ కూడా కొంచెం వేసేసుకొని అంతా మంచిగా కలుపుకోండి కలిసేలా. నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఈ నిమ్మకాయ అంతా మిర్చికి పట్టి పుల్లగా చాలా టేస్టీగా ఉంటుంది. చేత్తో కలుపుకుంటే మంచిగా కలుస్తుంది ఫ్రెండ్స్. నా ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వండి. బాయ్.